నాయకులు మధుసూదన్ శర్మ గారికి, మండలాధ్యక్షుడు బాషా గారికి, నూర్జహాన్ గారికి, నాగేంద్ర గారికి, రఘు గారికి, అలాగే ఈరోజు కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి యువకులందరికీ కూడా, అక్కా చెల్లెళ్ళకందరికీ, అన్నదమ్ములకందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అమరావతి నగరు అనగానే నాకు ఒక స్పష్టత ఉంది. ఇక్కడున్న కష్టాలు నేను 2-3 సార్లు వచ్చి చూశాను. ఇక్కడెవరో దుర్మార్గులు కొంతమంది ఈ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకుంటున్నారంటే ఒకసారి వచ్చాను. ఇక్కడ ఆ పార్కు స్థలాన్ని ఆక్రమించుకుంటున్నారని మున్సిపాలిటీ వాళ్ళని తీసుకొని వచ్చి అవన్నీ క్లీన్ చేసి ఒక పార్కు కట్టాలని మున్సిపల్ సిబ్బందికి చెప్పాను. అలాగే 2-3 సార్లు ఇక్కడ తిరిగాను. కానీ ఈ అమరావతి, న్యూ అమరావతి ఏర్పడిన తర్వాత ఇక్కడ ఎక్కువ మంది వచ్చి చేరినారు. నాకు అర్థమైనంత వరకు కాయ కష్టం చేసుకునే వాళ్ళు, రోజు పని చేసుకుంటే తప్ప బతకలేని వాళ్ళు, ఏదో ఒకటి ఆదాయం ఉండి రోజు సంపాదించుకుంటే తప్ప పూట గడవని వాళ్ళు ఎక్కువ మంది ఈ ప్రాంతంలో, ఈ వార్డులో కనిపిస్తారు. మనకి రోజు ఎక్కడో చోట పనికి పోవాలి, పనికి పోతే తప్ప పూట గడవదు. ఈ పరిస్థితుల్లో ఉన్నటువంటి కూలీ నాలీ చేసుకునే వాళ్ళు ఈ వార్డులో ఎక్కువగా ఉన్నారు. వీళ్ళకి చాలా కష్టాలు ఉన్నాయి, నాకు తెలుసు. రోడ్లు లేవు. ఇప్పుడైనా మట్టి రోడ్డు, ఇప్పుడు ఎండాకాలం కాబట్టి బాగానే ఉంది, కానీ వర్షాలు పడితే ఆ రోడ్లు జారి కింద పడతారు జనాలంతా. గుంతలు అలాగా ఉన్నాయి, దాంట్లో నీళ్లు లేచి ఇబ్బంది పడుతుంది. రెండోది, నా అక్క చెల్లెళ్ళు చెప్పేది ఏంటంటే మరుగుదొడ్ల సమస్య. ఈ మధ్యనే రెండు ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని ఒక 2 సామూహిక మరుగుదొడ్లని ఇక్కడ శాంక్షన్ చేశాం. అవి ఇప్పుడే కట్టడం మొదలవుతుంది. కానీ ఎవరెవరైతే మరుగుదొడ్లు లేవో వాళ్ళందరికీ కూడా, ప్రతి ఇంటికి కూడా మరుగుదొడ్డి శాంక్షన్ చేయడానికి, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మీరందరూ దయచేసి మీ సచివాలయంకు పోయి మీరు మాకు మరుగుదొడ్డి లేదు అని అప్లై చేస్తే, ఎందుకంటే సామూహికంగా కట్టే మరుగుదొడ్లతో సమస్య ఏమిటంటే అవి కొన్ని రోజుల తర్వాత పాడైపోతాయి. అంటే మనం ఇంట్లో చూసుకున్నట్టుగా పబ్లిక్ లో కట్టేది ఉండదు కదా. కట్టింది చూసుకోరు, నీళ్లు పోయరు, క్లీన్ చేయరు, మెయింటెనెన్స్ ప్రాబ్లం వస్తుంది, తొందరగా మూతపడతాయి, మళ్ళీ దాన్ని రిపేర్లు చేయడం కష్టం అవుతుంది. అందువల్ల నాకు వ్యక్తిగతంగా ఏం చెప్పంటే, అక్క చెల్లెళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు దయచేసి వెంటనే మీరు అప్లై చేసుకోండి. అడిగిన వాళ్ళకి అడిగినట్టుగా ఇంట్లో కట్టుకునే మరుగుదొడ్డి. మరి డ్రైన్ కావాలి కదా, మరుగుదొడ్డి కట్టుకుంటే డ్రైన్ లేకపోతే ఇబ్బంది అవుతుంది. కాబట్టి డ్రైన్ తో సంబంధం లేకుండా గుంత తవ్వుకొని పెట్టుకునే ఆప్షన్ కూడా ఉంది మరుగుదొడ్లలో. దయచేసి దాని మీద దృష్టి పెట్టాల్సింది. ఎందుకంటే పెద్ద స్థలం కూడా అక్కర్లే. ప్రతి ఒక్క గుడిసె పక్కన, ప్రతి ఒక్క చిన్న ఇంటి పక్కన కూడా 6x6, 4x4 చదరపడుగులు ఉంటే కూడా ఒక మరుగుదొడ్డి కట్టుకునే అవకాశం ఉంది. దానికి ప్రభుత్వం వెంటనే మీకు శాంక్షన్ చేసి డబ్బులు ఏర్పాటు చేస్తానని ఈ సభా సందర్భంగా మీకు ప్రకటిస్తా ఉన్నాను. మరుగుదొడ్లు లేని ఇల్లు ఆదోనిలో ఉండకూడదని నేను పట్టుబట్ట కూర్చున్నాను. అసెంబ్లీలో కూడా చెప్పినాను, అయ్యా మా మహిళలకి ఏమీ చేయొద్దండి అయ్యా, మీరు మరుగుదొడ్లు కట్టేయండి అయ్యా, మా పరువు పోతా ఉంది. దేశమంతా ఇంత పొడవు చేసాం, అంత పెద్ద చేసాం, అది చేసాం, ఇది చేసాం అన్ని చెప్పుకుంటారు. మాకు కావాల్సింది కంప్యూటర్లు కాదు, మాకు కావాల్సి ఇంకోటి కాదు, మాకు కావాల్సింది అవి కాదు, ఇవి కాదు, గొప్పలు కాదు, మా ఆడబిడ్డలకు మరుగుదొడ్లు ఇస్తే చాలయ్యా అని 10 సార్లు నేను అసెంబ్లీలో మొత్తుకున్న. జిల్లా అభివృద్ధి మండలి సమావేశంలో కూడా మంత్రులకు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. అందువల్లే కావాల్సినన్ని మరుగుదొడ్లు ఆదోనికి తీసుకోండి అని నాకు పర్మిషన్ ఇచ్చినారు. కాబట్టి ఏ ఊర్లో, ఏ వార్డులో ఎక్కడ మరుగుదొడ్లు అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. దయచేసి మీరు సచివాలయానికి రండి, అప్లై చేసుకోవాల్సింది. ఇక రెండవది, ఎక్కువ మందికి బీదవాళ్ళ, పేదలకి ఇళ్ళు లేవు, పట్టాలు లేవు. ఇప్పుడు
భూమి లేని పేదవాళ్ళందరికీ కూడా 2 సెంట్ల స్థలాన్ని కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నేను సిద్ధంగా ఉన్నాను. దయచేసి పేదవాళ్ళందరూ కూడా వెంటనే వచ్చి మీకు భూమి లేదు అనే విధంగా సర్టిఫికెట్లు అక్కడ ఇస్తే మేము వెరిఫై చేసుకుంటాం. మీకు అందరికీ కూడా భూమిని ఎక్కడో చోట దగ్గరో దూరం ఒకటి ఉదాహరణ చూడండి. ఒకప్పుడు అమరావతి అంటే ఊరికి చాలా దూరం, ఊరు వచ్చేవాళ్ళు కూడా కాదు. ఈరోజు చూడండి ఇక్కడ ఇంతమంది నివసిస్తా ఉన్నారు. అంటే అర్థం ఏంటి? ఒకప్పుడు దూరంగా ఉన్నది తర్వాత రోజుల్లో దగ్గర అయిపోతుంది. ఇప్పుడైనా సరే మీకు పట్టా భూమి ఎక్కడో ఇచ్చారనుకోండి, దూరంగా ఇచ్చినారనుకోండి, దూరంగా వచ్చినా దయచేసి తీసుకోండి. కొన్ని రోజుల తర్వాత అది దగ్గర అయిపోతుంది, అక్కడ పోయి నివసించడం మొదలు పెడతారు. కాబట్టి ఊరిలో ఏ పేదవాడికి కూడా భూమి లేదు అనే విధంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పడానికి నేను మీకు ప్రయత్నం చేస్తా ఉన్నాను. వెంటనే పేదలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. వీరేష్, లోకేష్, సుమన్, రాజు, రాజేష్, గణపతి, తిక్కన్న, బాలరాజు.